కమలకి పెళ్ళయి కాపురానికి వచ్చిన నెల రోజులకే షాక్ తగిలినట్లయింది. ఆ కుటుంబ పరిస్థితి చూసి నివ్వెరపోయింది. మెట్టింట కుటుంబం ఆర్థికంగా పైన పటారం లోన లొటారం అని అర్థమైపోయింది. అప్పు ఇచ్చిన కాంతయ్య ఇంటి మీదకి వచ్చి కేకలు వేశాడు. అంతకు 2 రోజుల ముందు కూడా మరో నలుగురు బాకీలు అడగటానికి ఇంటికి వచ్చారు. ముగ్గురు మర్యాదగాను మన్ననగాను అడిగారు. ఒకరు మాత్రం కోపంగా దురుసుగా మాట్లాడారు. అప్పుల వాళ్ళు ఇంటి మీదకు వచ్చి అడగటం కమలకి వింతగాను విచిత్రంగానూ ఉంది. బాధగాను ఇబ్బందిగా కూడా అనిపించింది. వారి పుట్టింటి వాళ్ళు పెద్దగా ఆస్తిపరులు కాదు. 4 గుంటలు నేల మాత్రమే కలదు వాళ్ళకి. రెక్కల కష్టమే వాళ్ళ ఆస్తి. పనికి పోవడం, ఉన్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసి పొట్ట నింపుకోవడం. వాళ్ళకి అప్పులు దెప్పులు లాంటివి లేవు. ఇలాంటి అనుభవాలు ఎప్పుడూ చూడలేదు. కొత్త కారుల ముందు అప్పుల వాళ్ళు అలా మాట్లాడడం కమల భర్త సుందరానికి, మామ సుబ్బారావుకు, అత్త నాగమణికి చిన్నతనంగానూ అవమానంగానూ అనిపించింది. సుబ్బారావుకి ఏడాది క్రితం తేలికగా పక్షవాతం వచ్చింది. అసలే సోమరి భయస్థుడు. ఇక మంచానికి వీధి అరుగుకే అంకితమైపోయాడు. పెద్ద వయసు కూడా కాదు. తన పనులు తాను హాయిగా చేసుకోగలడు. కానీ భార్య తనని అంటిపెట్టుకొని చూసుకుంటూ ఇంటి వద్దనే ఉండాలంటాడు. వాళ్ళకి సుందరం ఒక్కడే కొడుకు. రెండో సంతానం లేదు. 6 ఎకరాల పొలం ఉంది. మంచి పొలం. వాళ్ళు మంచి మనుషులే. కానీ చాలామంది రైతుల్లాగానే వాళ్ళకి కొన్ని అప్పులున్నాయి. మరుసటి రోజు ఉదయం సుబ్బారావు కొడుకుతో చెప్పాడు. బాబూ సుందరం, అప్పుల వాళ్ళ చేత అడిగించుకోవటం, వాళ్ళని ఇంటి చుట్టూ తిప్పించుకోవడం ఎందుకు? మేము చేసిన అప్పులు మీరు కట్టవలసి వస్తుంది. మీరా చిన్నపిల్లలు. అప్పులు తీర్చడం మీ వల్ల అయ్యే పని కాదు. నేనా ఇక చెయ్యలేను. నన్ను కనిపెట్టుకొని ఇంటికాడ అమ్మ నాకు తోడుగా ఉండాలి. 1 ఎకరం అమ్మితే బాకీలు తీరి కొంత డబ్బు నిల్వలో ఉంటాం. ఎగువ కాలవ ఒడ్డున ఉన్న ఎకరా చేను అమ్ముదాము. అంతకంటే ఇంకా చేయగలిగేది ఏముంది? సుందరానికి కూడా అదే మంచిదనిపించింది. సరే నాన్న, ఊళ్ళో బ్రోకర్లకి చెబుతాను. సుబ్బారావు చెప్పిన మాటలు కోడలు కమల కూడా విన్నది. మరుసటి రోజు సుందరం పొలం అమ్ముతామని కొనేవాళ్ళని తీసుకురమ్మని బ్రోకర్లకు చెప్పాడు. కమల పుట్టిల్లు ఈ ఊరు కాదు, పొరుగురు. కమల వేలు విడిచిన బాబాయి ఈ ఊళ్ళోనే ఉన్నాడు. ఆయన సుందరం వాళ్ళ సంబంధం మాట్లాడి కమల పెళ్లి చేసింది. సాయంత్రం కమల బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. మాటల సందర్భంలో అప్పుల విషయము, పొలం బేరం పెట్టిన విషయం ఆమె చెప్పింది. పెళ్లికి ముందే వాళ్ళకి అప్పులు ఉన్నాయన్న విషయం చెప్పావు. బాబాయ్, నీ తప్పు లేకుండా వీళ్ళు దుబారా మనుషులు కాదు, దురలవాట్లు లేవు. మరి అప్పులు ఎందుకు అయ్యాయో నాకు తెలియకుండా ఉంది. మీ మామ పనిచేసే మనిషి కాదమ్మాయి. మీ అత్త ఆయనకి తోడుపోయిందే. పెద్ద ఆసాములైతే సొంతంగా వ్యవసాయం చేసుకోకపోయినా పర్వాలేదు. చిన్న సన్నకారు రైతులు జాగ్రత్తగా వ్యవసాయం చేసుకోవాలి. కూలీల మీద ఆధారపడితే పనులవుతాయా? మనం సొంతంగా చేసుకోవడమే కాదు, సకాలంలో చేసుకోవాలి. అదును పదును ముఖ్యం. దాటిపోయిన తర్వాత పంట పెట్టుకున్నా ఒకటే, ఎండబెట్టుకున్నా ఒకటే. మీ మామ ఎప్పుడు అదునులో చేసినవాడు కాదు. అదిగో అంటే 6 నెలల మనిషి. తాస్కారం ఎక్కువ. అందుకే వ్యవసాయంలో దండగ పడ్డాడు. అప్పుల పాలయ్యింది కాపురం అని చెప్పాడు అతను. తమ కుటుంబానికి ఎందుకు అప్పులయ్యాయో ఒక వంచనాకి వచ్చింది కమల. తను 9వ తరగతి వరకు చదువుకునింది. తెలివిగల అమ్మాయి. కుటుంబ స్థితిగతుల వలన చదువు ఆపేసి అమ్మ వెంట కూలి పనులకు వెళ్ళేది. బాగా పనిచేస్తుంది. పనిలో ఒడుపుగా ఉంటుంది. చురుకుగా ఉంటుంది. 2 మనుషుల పెట్టు పని చేస్తుంది. బలమైనది, దిట్టమైన మనిషి కావడంతో మగవాళ్ళు చేసే పని కూడా అవలీలగా చేసేది. పుట్టింట్లో ఉన్నప్పుడు చాలామంది రైతులు కమలని తమ పొలంలో పనికి రమ్మని పిలిచేవారు. ఎక్కువ కూలి ఇచ్చేవాళ్ళు. అంత చక్కగా పనిచేసేది. పొలం పనిలో 6 ఏళ్ల అనుభవం ఉంది. సుందరం చెప్పిన మరుసటి రోజు బ్రోకరు పొలం కొనే రైతు సుబ్బారావు వాళ్ళ ఇంటికి వచ్చారు.
ఎకరం పొలం 9 లక్షలు చెప్పారు వీళ్ళు. వాళ్ళు 7 లక్షలకు అడిగారు. చివరకు 8 లక్షలకు బేరం కుదిరింది. 10,000 అడ్వాన్స్ ఇచ్చారు. డబ్బు ఏర్పాటు చేసుకుని నెల రోజుల్లోపు రిజిస్ట్రేషన్ చేయించుకుంటామని చెప్పి వెళ్ళిపోయారు. తరువాత కమలలో మదనం మొదలయ్యింది. బిడ్డ వచ్చిన వేళ గుడ్డు వచ్చిన వేళ అన్నారు. కొత్త కోడలు కాలు పెట్టింది, పొలం అమ్మించింది అని తెలియని వాళ్ళు తన మీద నింద వేసే అవకాశం ఉంది. కాలవగట్టు పొలం అమ్మితే తిరిగి వస్తుందా? ఉన్నది 6 లక్షల బాకీ. పొలం అమ్మడం 8 లక్షలు. చేతిలో డబ్బు ఉంటే నిలుస్తుందా? మిగిలిన 2 లక్షలు ఏదో ఒక విధంగా ఖర్చయిపోతాయి. తమకి ఉన్న పొలానికి 6 లక్షల బాకీ అసలు లెక్కలోనిదే కాదు. జాగ్రత్తగా పండించుకుంటే ఒక్క సాలులోనే బాకీ మొత్తం తీరవచ్చు. బాగా ఆలోచించి రాత్రి సుందరంతో చెప్పింది కమల. పొలం అమ్మొద్దు సుందరం. నన్ను మా వాళ్ళు నీకు ఇచ్చి చేసింది మీకు ఉన్న పొలం చూసే. పెళ్లికి ముందు ఎంత ఆస్తి ఉంది, ఎంత పొలం ఉంది అని చూస్తారు కానీ మనుషుల్ని కాదు కదా. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా ఆస్తికి ఉన్న విలువ మనుషులకు ఉండదు. ఉన్న ఆస్తి పోగొట్టుకుంటే ఎలా? భూమి స్థిరాస్తి, దాని ధర పెరుగుతుందే కానీ ఎన్నటికీ తగ్గదు. పొలం అమ్మొద్దు. చిన్నదాన్నో పెద్దదాన్నో నేను చెప్పిన ఈ ఒక్క మాట విను. మరి అప్పులు వ్యవసాయం మీద తీర్చగలమా? ఎందుకు తీర్చలేం? వరి పుట్టెడు 20,000 రేటు ఉంది ఇవాళ. ఎకరానికి 5 పుట్లు ధాన్యం పండించవచ్చు. ఈ రేటు మీద ఎకరానికి 1,00,000 రూపాయలు వస్తాయి. 1,00,000 రూపాయలు ఖర్చులకు పోయినా 4-5 లక్షలు మిగులుతాయి. 4 ఎకరాలు వరి వేసుకుంటే మన బాకీ ఒక దెబ్బకి తీరిపోతుంది. అయితే బాగా కష్టపడాలి, గొడ్డు చాకిరీ చేయాలి. వ్యవసాయంలో కష్టపడితేనే పంట పండేది. భూదేవి తల్లిని నమ్ముకున్న వాళ్ళు ఎవరూ చెడిపోరు. ఇద్దరం వయసులో ఉన్నాం. ఎంత పనైనా పిండి చెయ్యొచ్చు. డబ్బులు ఊరకనే వస్తాయా? కష్టపడితేనే కదా. నీకు ఎందుకు? నువ్వు ఊ అను. ఎందుకు పండదో, ఎలా పండదో చూద్దాం అంది ధీమాతో కమల. సుందరానికి ఆశ కలిగింది. పొలం అమ్ముతామని అడ్వాన్స్ తీసుకున్నాం కదా, వాళ్ళు ఇప్పుడు ఏమంటారో. తీసుకుంటే ఏమైంది? పొలం ఇప్పుడు అమ్మడం లేదని వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇచ్చేసిరా. ఏమంటారేంది? మా నాన్నకి కూడా ఒక మాట చెబుతా అని నసుగుతూ సుబ్బారావు దగ్గరికి వెళ్ళాడు సుందరం. పొలం అమ్మడానికి మీ కోడలు ససేమిరా ఒప్పుకోవడం లేదు నాన్నా. ఉన్న పొలం అమ్మితే ఎట్లా అంటుంది. సరే అయితే మేము ఇక చేయలేం. మాది దిగే పొద్దే కానీ ఎక్కే పొద్దు కాదు కదా. భారమో నష్టమో కష్టమైనా భరించాల్సింది మీరే. మీ ఇష్టం, మాదేముంది అన్నాడు సుబ్బారావు. మరుసటి రోజు పొలం కొన్న వాళ్ళు ఇంటికి వెళ్ళి అడ్వాన్స్ డబ్బులు ఇచ్చేసి క్షమించమని పొలం అమ్మడం లేదని చెప్పాడు సుందరం. సరేలే, మాకు డబ్బుకు ఇబ్బంది వచ్చింది, ఇది ఇద్దరికీ మంచిదే అన్నారు వాళ్ళు. సమస్య తేలికగా అయిపోయింది. భార్య సలహా మీద అప్పు ఇచ్చిన వాళ్ళ ఇళ్లకు వెళ్ళాడు సుందరం. పంట పండిన తర్వాత మీ డబ్బు వడ్డీతో సహా పువ్వుల్లో పెట్టి ఇస్తామని చెప్పాడు. అప్పటి వరకు మీరు మా ఇంటి వైపు రావద్దు. వచ్చినా మేము ఇవ్వలేము అని తేల్చి చెప్పాడు. మన పొలం 6 ఎకరాలే కదా సుందరం. మన పొలానికి తోడు మరో 4 ఎకరాలు కౌలుకు తీసుకుందాం అనింది కమల. అమ్మో, మనం చెయ్యొద్దా అన్నాడు సుందరం. ఇద్దరం వ్యవసాయానికి ఏమైనా కొత్త? నేనైతే కొత్త కాదు. 5-6 ఏళ్ల నుంచి పొలం పని చేస్తున్నా. ఏ పని అయినా, ఎంత పని అయినా చెయ్యగలను. భార్య మాట కాదనలేక సుందరం అయిష్టంగానే 4 ఎకరాల పొలం కౌలుకు తీసుకున్నాడు. వానలు బాగా పడుతున్నాయి. కమల, సుందరం పొలం పోవడానికి మొదలుపెట్టారు. పసుపు, పత్తి, మిరప, కంది, శనగ, కూరగాయలు ఒక పంట కాదు, ఒక పైరు కాదు, 4 రకాల పంటలు వేశారు. వేకువనే లేచి కమల, సుందరం క్యారేజీలో అన్నం పెట్టుకొని చెల్చెల్మని పనిలోకి వెళ్ళిపోవటమే. కమల ఇంట్లో చిన్న పని కూడా చేసేది లేదు. సుబ్బారావుని చూసుకుంటూ ఇంట్లో అన్ని పనులు అత్తే చేస్తుంది. పొలమే ఆవాసం నివాసంగా చేసుకున్నారు ఆ దంపతులు. పొద్దు పొడవటము, పొద్దు కొండల్లో పడటము చేలోనే చూసేవారు. ఎండ లేదు, గాలి లేదు, వాన లేదు, ఒక పండగ లేదు, పబ్బము లేదు. పొలమే పొలం. ఊరి ధ్యాసే లేదు, ఇంటి ధ్యాస లేదు. పంట కూలి మనిషి లేకుండానే 10 ఎకరాల్లో కలుపు ఇద్దరే తీశారు. కూలీల్ని పెడితే ఇలా చాలా కూలి అయ్యేది.
సుందరం అలసిపోయిన కమలే మందు ట్యాంక్ ఎత్తుకొని పురుగు మందు వేసేది. వారి కష్టము శ్రమ ఫలించింది. వరి పంట విరగబండింది. అనుకోకుండా ధాన్యానికి మంచి డిమాండ్ వచ్చింది. ఇతర రాష్ట్రాల నుండి హోల్సేల్ వ్యాపారులు దిగారు. ఎగుమతి కోసం పొలాల దగ్గరే కొనుగోలు మొదలుపెట్టారు. పుట్టి ధాన్యం 25,000 కంటే మంచి రేటు వచ్చింది. 4 రోజులకి ఒకసారి అప్పు ఇచ్చిన వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బు ఇచ్చి నోటు రద్దు చేసుకుని వస్తున్నాడు సుందరం. ఇప్పుడు ఇవ్వకపోతేనేం సుందరం, మళ్ళా కావాలంటే మా దగ్గరికే వచ్చి డబ్బు తీసుకో అన్నారు కొంతమంది. పసుపు, పత్తి, కూరగాయలతో పాటు ఇతర పంటలు కూడా బాగా పండాయి. వ్యవసాయ సీజన్ ముగిసింది. అప్పులు మొత్తం పోయి ఆదాయంలో మిగుల్లో ఉన్నారు. సుబ్బారావు ఆయన భార్య నాగమణికి ఆనందానికి అంతే లేదు. మా కోడలు బంగారం అని మనసుల్లోనూ మాటల్లోనూ మురిసిపోయేవారు. ఇతరుల కాలి కిందకు వెళ్ళిపోయే ఒక పొలం కోడలి పట్టుదలతో నిలబడిపోవటంతో ఎంతో సంతోషించారు. అమ్మడానికి అడ్వాన్స్ తీసుకున్న ఆ కాలువ కట్టు కింద పొలంలోనే చాలా డబ్బులు వచ్చింది. డాక్టర్ వాళ్ళకి 1,00,000 రూపాయలు బాడుగ కట్టాం. ఎండాకాలం తిని కూర్చునేది ఎందుకు? ట్రాక్టర్ డ్రైవింగ్ నేర్చుకో సుందరం అని అంది కమల. ఎందుకు కమల, మనకి ఏం అవసరం ట్రాక్టర్ నేర్చుకోవడానికి? ఎందుకేమిటి, మనం చేసేది వ్యవసాయం. అన్ని పనులు నేర్చుకుని ఉండాలి. ట్రాక్టర్ నేర్చుకుని ఉంటే దండగేముంది, చేతిలో ఒక విద్య ఉంటుంది. సుందరం ట్రాక్టర్ నేర్చుకోవడానికి వెళ్ళే వరకు ఊరుకోలేదు. ఇంటి పక్కన ఒక డ్రైవర్ ఉంటే వాడి వెంట తిరుగుతూ నెల రోజుల్లోనే డ్రైవింగ్ నేర్చుకున్నాడు సుందరం. నేర్చుకున్న ఉత్సాహంతో కొత్త ట్రాక్టర్ కొనాలని నిర్ణయించుకున్నాడు. ఆ మాట కోసమే ఎదురు చూస్తున్న కమల సరే అంది ఆనందంగా. ఫైనాన్స్లో ఎక్కువ వడ్డీ పడుతుందని మన దగ్గర ఉన్న డబ్బుకు తోడు ఊళ్ళోనే తక్కువ వడ్డీకి అప్పు తీసుకుని తెచ్చుకుందాం అనుకున్నారు. సుందరం అడిగితే అప్పు ఇవ్వడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. ఒకరి దగ్గరికి వెళ్ళి నోటు రాసి డబ్బు తెచ్చాడు. ట్రాక్టర్ ఓనర్ అయిన ఒక స్నేహితుణ్ణి వెంట పెట్టుకుని కమల, సుందరం వెళ్ళి మొత్తం డబ్బు కట్టి కొత్త ట్రాక్టర్ తెచ్చారు. ట్రాక్టర్ కోసం చేసిన అప్పు ట్రాక్టర్ మీదనే తీర్చాలి. ఎక్కువ రోజులు గడవకూడదు. రోజు రోజుకి వడ్డీ పెరిగిపోతుంది. బాడుగలు ఒప్పుకో అంది కమల. మట్టి తోలకం, కంకర తోలకం, పొలంలో సేద్యం, క్షణం క్షీరిక లేదు సుందరానికి. చేతిలో ట్రాక్టర్ ఉంది. అదునులో సాగు చేసుకోవచ్చు. 10 ఎకరాలు కౌలుకు తీసుకుందాం అంది కమల. అలాగే, నీ మాట కాదనేదేం లేదు అన్నాడు సుందరం. 10 ఎకరాలు కౌలుకు తీసుకున్నారు. ట్రాక్టర్ మీద సుందరం వెంట వెళుతూ కమల కూడా డ్రైవింగ్ నేర్చుకునింది. సుందరం విత్తనాలకో, ఎరువులకో, మరో పని మీదనో ఊరు వెళితే కమలే పొలం దున్నడం. అతను అలసిపోయినప్పుడు కమలకి దున్నడం తప్పదు. చురుకైన అమ్మాయి కావడంతో సుందరం కంటే కమలే నైపుణ్యంగానూ నాణ్యంగానూ సేద్యం చేస్తోంది. మా పొలం దున్నిపెట్టు, మా పొలం దున్నిపెట్టు అని వాళ్ళ ఇంటి చుట్టూ చాలామంది రైతులు తిరిగిపోయేవారు. బాడుగలు చేస్తూనే అదును దాటిపోకుండా జాగ్రత్తగా సకాలంలో సేద్యం చేసుకుంటూ 2వ ఏడాది కూడా పంటలు బాగా పండించారు. డబ్బు బాగా మిగిలింది. వాళ్ళ పొలం పక్కనే 2 ఎకరాల పొలం అమ్మడానికి వచ్చింది. ఆ విషయం కమలకి తెలిసింది. కాడిగట్టు చేను మనకి 1 చదరం అవుతుంది, తీసుకుందాం అని చెప్పింది. అమ్మో, మన దగ్గర అంత డబ్బు లేదు, వద్దు అన్నాడు సుందరం. ఆ చేను పోగొట్టుకోకూడదు. చేలో చేను తర్వాత రమ్మంటే వస్తుందా? ఏదైనా అవకాశం వచ్చినప్పుడే పట్టుకోవాలి, వదలకూడదు. తీసుకోవలసిందే అని పట్టుబట్టింది. మా నాన్న ఏమంటాడో అని ఆయనకి విషయం చెప్పాడు. మంచో చెడో భారం మోసేది మీరు, మీ ఇష్టమే మా ఇష్టం. ఏదేమైనా అమ్మాయి చెప్పినట్లు పో అన్నాడు ఆయన చివరకు. కమల పట్టుదలతో పొలం కొనుగోలుకి సిద్ధమయ్యారు. 2 ఎకరాల పొలం 12 లక్షలకి బేరం కుదిరింది. వీళ్ళ దగ్గర ఉన్నది 6 లక్షలు. మిగతా 6 లక్షలు తక్కువ వడ్డీకి అప్పు తీసుకున్నారు. కమల ధైర్యానికి చాలామంది ఆశ్చర్యపోయారు. చిన్నపిల్ల అయితేనేమి, ఆ తెలివితేటలు, పట్టుదల అమోఘం. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు చిన్నతనంలోనే కొందరికి మంచి తెలివితేటలు అబ్బుతాయి. ఆడదే పుట్టాల్సింది కాదు, మగవారికి కూడా అంత గుండె ఉండదు అన్నాడు మెచ్చుకుంటూ ఆ ఊరి పెద్ద రైతు. నిద్రాహారాలు మరచి విపరీతంగా శ్రమించారు. ఖర్చులు, కొనుగోలుకు చేసిన అప్పు తీర్చారు.
పంట అమ్మకం జరిగి అప్పులు తీరే సమయానికి చేతిలో రూపాయి డబ్బు లేదు, అప్పు లేదు. కమలకి ఇప్పుడు 3వ నెల. నేను ఇంకో 2 నెలలు పొలానికి వస్తానేమో. వచ్చినా బరువైన పనులు చేయలేను. ఇక ఈ ఏడాది పొలంలో నువ్వే తంటాలు పడాల్సింది అంది. సరే మరి, మన సొంత పొలం వరకే చేసుకుంటే సరిపోతుందిలే అన్నాడు సుందరం. పసిబిడ్డను చూసుకుంటూ నేను ఇంటి దగ్గరే ఉంటా. 4-5 గేదెలు కొనుక్కొని ఫారం పెడదాం. నెల జీతగాన్ని పెట్టుకొని నేను ఆ గేదెలు చూసుకుంటూ నాకు తోడుగా అత్తయ్య ఉంటారు. పసిబిడ్డతో నాకు పొలం రావడం ఎలాగో కుదరదు. వాళ్ళ ఇంటి పక్కనే ఉన్న పొలంలో షెడ్డు వేశారు. 4-5 గేదెలు కొన్నారు. నెల జీతగాన్ని ఒకరిని పెట్టుకున్నారు. ఉదయం సాయంత్రం కలిపి 10 లీటర్లు పాలు ఇస్తుంది ఒక్కొక్క గేదె. 4 గేదెల మీద రోజు 2,000 తగ్గకుండా వస్తున్నాయి. నెలకి 60,000. ఖర్చుకు పైన సగం మిగులుతోంది. పెద్ద రైతులు, ధనిక రైతులు కమల సామర్థ్యానికి, తెలివితేటలకు తెల్లముఖం వేశారు. పెద్ద పెద్ద బిజినెస్ స్కూళ్ళల్లో చదివిన వాళ్ళకు కూడా ఇన్ని తెలివితేటలు ఉండవేమో. అప్పులతో ఉన్న కుటుంబాన్ని ఈ స్థాయికి తీసుకుపోయింది. సుందరం వాళ్ళ దశ ఇక తిరిగిపోయింది. వాళ్ళ స్థాయి పెరిగిపోయినట్లే అన్నాడు ఊర్లోని పెద్ద రైతు. దేశానికి వెన్నెముక రైతు. ఆ రైతుకు వెన్నెముక భార్యే. ఆడదే సరైన వెన్నెముక అయితే రైతులు బాగుపడతారు, బతికిపోతారు. లేకపోతే చితికిపోతారు. రైతు భవితవ్యం కమల లాంటి మహిళా రైతుల మీద ఆధారపడి ఉంటుంది. పేరుకే మగ రైతులు. నిజానికి రైతు వెనుకదండ, అభివృద్ధి, ఆ కుటుంబ భవిష్యత్ అంతా మహిళల మీదనే ఆధారపడి ఉంటుంది. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.